రాజమండ్రి జైలు వద్దకు భారీగా చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. రాజమండ్రి జైలుకు చేరుకున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. జైలు వద్ద భారీగా మోహరించారు పోలీసులు. రాజమండ్రి జైలు వద్దకు భారీగా చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టు నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు నినాదాలు చేస్తూ ఉన్నారు. రాజమండ్రి జైలుకు చేరుకున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. జైలు వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అక్రమ కేసు అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ప్రజల తరఫున పోరాడే వారి గొంతు మూయించడం తప్ప మరొకటి కాదన్నారు. వరుసగా 3 సార్లు ఎంపీగా మిథున్ రెడ్డి గెలిచారన్నారు. బలవంతపు వాంగ్మూలం ద్వారా మిథున్ రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించారన్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారని వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నారు. లేని లిక్కర్ స్కామ్ ను ఉన్నట్లుగా చూపిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మద్యం కేసులో అంతా ప్రలోభాలు, బెదిరింపులు, 3rd డిగ్రీనే అన్నారు. చంద్రబాబు తన హయాంలో జరిగిన మద్యం స్కామ్ లో బెయిల్పై ఉన్నారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 2014-2019 మద్యం పాలసీలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ వైఎస్ జగన్ ట్వీట్లో తెలిపారు. దీనికి సంబంధించి ఆధారాలతో కేసు నమోదైంది అన్నారు. ఆ కేసును కొట్టేయించుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అన్నారు. ఇప్పటి పాలసీని సమర్థించుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడుతూ ఉన్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఒకవైపు చంద్రబాబు తప్పు చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రూపొందించిన పాలసీని తప్పుపడుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ప్రస్తుతం గత హయాంలోని అవినీతి పద్ధతులను చంద్రబాబు పునః ప్రారంభించారు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లేనని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వేలాది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లను రద్దు చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. మద్యం దుకాణాలను కూడా గణనీయంగా తగ్గించాము అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన చర్యలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు అసలు ఎజెండా ఏంటో ప్రజలకు తెలిసిపోయింది అని ట్విట్టర్లో తెలిపారు వైఎస్ జగన్. అక్రమ కేసులు, విచారణల పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేసి జైలు పాలు చేసేందుకే సిట్ను ఏర్పాటు చేశారు అన్నారు. కానీ వాస్తవాలేంటో కోర్టు విచారణలో తేలుతాయన్నారు. మద్యం కేసు రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. చట్టం ముందు ఇది ఎంత మాత్రం నిలబడదు అన్నారు. ప్రజలకు దగ్గరగా ఉన్న వైఎస్ఆర్సీపీని ఎవరు ఏమీ చేయలేరన్నారు. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్సీపీ బలంగా పాతుకుపోయింది అన్నారు వైఎస్ జగన్. ప్రతిపక్ష పార్టీని అణిచివేసేందుకు చేస్తున్న కుట్రలు సాగవన్నారు. వైఎస్ఆర్సీపీని అణిచివేయాలనుకున్న ప్రతిసారి ధైర్యంగా నిలబడ్డాము అన్నారు వైఎస్ జగన్. ప్రజలతో కలిసి ఉంటాం, వారి గొంతుకవుతాము అన్నారు. అన్యాయాలను ఎదుర్కొంటూ వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గతంలోనూ అనేక కేసులు పెట్టి మిథున్ రెడ్డిని ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది. మరి మనం చూస్తా ఉన్నాం. ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. వైఎస్ జగన్ హయాంలో మద్యం నియంత్రణ కోసం పనిచేశామని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ విధంగా స్కామ్ జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. వీళ్ళంటున్న 1000 కోట్లు ఎక్కడ, 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు,
ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటి అంటారు, ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు, దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. ఇదే 3,000 వీళ్ళంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు. డబ్బు ఎక్కడుంది, ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తారుమారు తగలబెట్టేశారని కొత్తదేదో అందుకునేట్టున్నారు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఒక బ్లడ్ బుక్ లాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి నచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అన్యాయులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ పూర్తి స్థాయిగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధము, అసలు ఇక్కడ ఏ రకమైన స్కామ్ జరిగిందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చెప్తా ఉన్నానండి. గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి 370 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ మీరు 13 నెలల్లో మనీ ట్రయల్ ఏం చేశారు? మనీ ట్రయల్ చేయకోకుండా ఏ రకంగా అరెస్టులు చేస్తారని వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది పూర్తి స్థాయిగా ప్రజాస్వామ్యం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మీరు నాటిన ఈ విష విత్తనమే రేపు మహావృక్షమై అది మీ పాలిట యముళ్లాగా రేపు ఖచ్చితంగా అవ్వబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కూటమి సర్కారు బనాయించే అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ భయపడరు అని తెలిపారు జక్కంపూడి గణేష్. పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో కక్ష సాధింపు చర్యల ధోరణిలోనే ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. ఈ రోజున మా నాయకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని చూడటానికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని నాయకుల్ని కూడా అడ్డుకొని చేతుల్లో ఉన్నటువంటి జెండాలను ఫ్లెక్సీల్ని కూడా లాక్కొని పోలీసు వారు డ్యూటీలు చేస్తూ ఉన్నారని అంటే అధికార పార్టీకి ఎంత తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారో ఈ రోజున కళ్ళెదురుగుండా కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇటువంటి రోజులు ఈ గడ్డు కాలం ఏదైతే ఉందో వీటికి భయపడకుండా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా మనోధైర్యంతో ముందుకు నడుస్తాం. మిత్రునన్న వెంబడే ఉంటాం, జగనన్న జెండానే మోస్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీటన్నిటికీ కూడా తగిన గుణపాఠం చెప్పే విధంగానే మా పార్టీ అడుగులు వేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు ఎల్లో మూకలు. ఓ మీటింగ్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని విమర్శించారని, లక్కిరెడ్డిపల్లిలో రమేష్ రెడ్డి ఇంటిపై దాడికి ఎల్లో మూకను పంపారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. రమేష్ రెడ్డి ఇంటి వద్దకు ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు రమేష్ రెడ్డిని పోలీస్ జీపులో ఎక్కించి మదనపల్లికి తరలించారు. రమేష్ రెడ్డిని ఇంట్లో వదిలిపెట్టాలంటూ ఆందోళనకు దిగారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. హిందీని బలవంతంగా దక్షిణాదిపై ఎందుకు రుద్దుతూ ఉన్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హిందీ ప్రమోషన్ కోసం కేంద్రం కోట్లు కేటాయిస్తోందని, తెలుగు కోసం ఎందుకు నిధులు ఇవ్వట్లేదు అని నిలదీశారు. తెలుగు భాషను జాతీయ భాష చేయాలి అని తాను ప్రతిపాదిస్తే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. రాజస్థాన్ జైపూర్లో జరిగిన టాక్ జర్నలిజం సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. भारत में जितने भी राज्य हैं 28 राज्य, और हर राज्य में कल अगर आपको सीआरपीएफ में आना है या भारत को कोई किसी को आर्मी में आना है या कोई रेलवेज में काम होना है तो आपको हिंदी में परीक्षा लिखना पड़े, तो ये तो गलत है. क्योंकि जितने भी रीजनल लैंग्वेजेस है, क्योंकि भारत का तो कोई राष्ट्रीय भाषा है नहीं. इंडिया हैज नो नेशनल लैंग्वेज. इंडिया हैज 22 ऑफिशियल लैंग्वेजेस, 300 unofficial languages, some languages which do not even have a script. So all I'm saying is, I'm not going to enforce Telugu on you. Why are you enforcing or imposing Hindi on me? జగిత్యాల జిల్లా మల్లాపూర్లో షుగర్ ఫ్యాక్టరీ కోసం బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్రను చేపట్టారు. మల్లాపూర్ సోమేశ్వర స్వామి ఆలయం నుంచి ముత్యంపేట కర్మాగారం వరకు పాదయాత్ర చేశారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు తెరిపించలేదని మండిపడ్డారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. ఇప్పటికైనా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు పల్లె గంగారెడ్డి. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వం అన్న మా ఆశలని ఆకాంక్షలు నెరవేరుస్తుంది అనే ఆలోచనతోనే ఈ ప్రాంత ప్రజలు ఆశపడ్డప్పటికి కూడా మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతానికి
ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వచ్చి దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు. అదేవిధంగా మంత్రులతో ఒక కమిటీ చేసి ఇక్కడ కమిటీ సమావేశం పెట్టిండు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను 4 రోజుల్లో ఫ్యాక్టరీ తెప్పిస్తాడు. ఈ డిసెంబర్లో ఫ్యాక్టరీ మొదలవుతుందని చెప్పిండు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీకి సంబంధించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. వికారాబాద్ జిల్లా నాయి బ్రాహ్మణులు కీలక నిర్ణయం ప్రకటించారు. ఎవరైనా మంగళ పని చేసుకోవచ్చు, దానికి ఆంక్షలు లేవంటూ హైకోర్టు తెలిపిన నేపథ్యంలో జిల్లాలో 4 రోజులు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తామని నాయి బ్రాహ్మణ సంఘం జేఏసీ నేతలు వెల్లడించారు. ఎవరింటికి వెళ్లి పురుడు చేయమని, పుట్టు వెంట్రుకలు తీయబోము అని తెలిపారు. మా కులవృత్తి కాబట్టి ఒక పుట్టెంటికలు తీయాలన్నా కత్తికి బొట్టు పెట్టి పుట్టెంటికలు తీసుకునే పాప అయినా బాబు అయినా బొట్టు పెట్టి పుట్టెంటికలు తీస్తాం. అయినా మైలపూలు తీస్తాం. ఇవన్నీ ఒక హిందూ సంప్రదాయానికి దగ్గరగా ఉన్న మా వృత్తిని ఎవరో కార్పొరేటు దొంగలు మేము ఆక్రమిస్తామంటే దాన్ని మేము చూస్తూ ఊరుకోము. అంతరిక్ష పరిశోధనలో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేంతగా ప్రగతి సాధించామన్నారు ఇస్రో చైర్మన్ వి నారాయణన్. కర్నూలు IIIT స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేట్, పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశం భారత్ అన్నారు. 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉంటుందన్నారు నారాయణన్. Sending our Suklaji to International Space Station and bringing him back safely, which has given a lot of data for our Gaganyaan program. In fact, this year we have declared as the Gaganyaan year, and first uncrewed mission is likely to take off before December, and followed by 2 uncrewed mission and a crewed mission by 2027 first quarter. In this mission, this year mission, there will be a Biomitra which will be flying in place of the human being. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామన్నారు. టెర్రరిస్టులకు భయపడి పాత బస్తీని వదిలి వెళ్లిన ప్రజలంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్టు బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటారో మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా. ఈ సింహవాహిని అమ్మవారి సాక్షిగా నేను చెప్తున్నాను, తిరిగి రండి, పాత బస్తీకి రండి. మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. వాళ్ళ హిందువులందరూ భాగ్యంలో ఓటు బ్యాంక్ మారారు. ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదే ఉంది. కాబట్టి వాళ్ళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క పవర్ ఏందో ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టాం. పాత బస్తీ బోనాలను పురస్కరించుకొని కార్వాన్ దర్బారు మైసమ్మను దర్శించుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కవితకు అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడాలి అని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పల్నాడు జిల్లాలో ఓ వీఆర్ఓపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బెల్లంకొండ రెవెన్యూ గ్రామ పరిధిలో నాగిరెడ్డిపాలెం వీఆర్ఓ దూళ్ల వెంకయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లికి వందనం పథకం రాలేదని, సంతకం కోసం ఆమె వీఆర్ఓ వద్దకు వెళ్లింది. తన కోరిక తీర్చాలంటూ వెంకయ్య వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె ఫోన్లో రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను పోలీసులకు అందించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కవాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను పోడు రైతులు, ముల్తానీలు అడ్డుకున్నారు. అటవీశాఖ, పోలీస్ శాఖ సిబ్బందిపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు. పోడు రైతుల దాడిలో 3 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. జాతీయ వార్తలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు పలు అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ పాక్ కాల్పుల విరమణ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చలకు డిమాండ్ చేశాయి ప్రతిపక్ష పార్టీల నేతలు. అయితే సభ సజావుగా జరిగేలా చూడాలని విపక్షాలకు విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం. సమావేశంలో ఆయా అంశాలపై నిర్ణయాత్మక చర్చకు హామీ ఇచ్చింది. సమావేశానంతరం మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక అంశాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, రూల్స్ సంప్రదాయం ప్రకారం నడుచుకుంటామన్నారు. We are very open to discussion on important issues like Operation Sindoor, related to all the incidents right from the attack in the Pahalgam. These are issues of great national importance. Government is not shying away from discussion. The only thing I'm saying is we will discuss under certain rules, certain procedure, with a convention which is there before us. So government will never shy away from discussion unless it is prevented under certain rules or under certain provisions. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్రావు కోకాటే ఫోన్లో రమ్మి ఆడారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఎక్స్లో పోస్టు చేయడంతో అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై శరద్ పవార్ వర్గం, ఎన్సీపీ, యూటీబీ, శివసేన ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. రాష్ట్రంలో రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారని, అవేమీ పట్టించుకొని వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీ సమావేశాల్లో ఆటలాడుతూ ఉన్నారని మండిపడ్డారు. మంత్రి కోకాటేపై చర్యలు తీసుకోవాలి అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో బెంగళూరులో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఐటీ వింగ్ సభ్యులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ పాలసీలు, డిజిటల్ ప్రచారం, భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. పార్టీలో యువత పాత్రను పటిష్టపరిచేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను ఎలా వినియోగించుకోవాలనే దానిపై నేతలు ప్రత్యేక దృష్టిని సారించారు. డిజిటల్ యుగంలో పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి చక్కగా తీసుకువెళ్లేందుకు ఐటీ వింగ్ పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ఐటీ వింగ్ అధ్యక్షుడు సునీల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజస్థాన్లోని పలు జిల్లాలలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా మౌంట్ అబూలోని డక్కీ లేక్ ఉధృతంగా ప్రవహిస్తుంది. కొండ ప్రాంతాల నుంచి వరద పొంగి పొర్లుతుంది. అలాగే అజ్మీర్లో, జోధ్పూర్లోని బాలేసర్ సహా పలు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఓ వ్యక్తి సహా బైక్ కొట్టుకుపోయారు. రాష్ట్రంలోని డిండెరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు బీహార్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పాట్నాలో గంగా నది నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. 40 కోట్ల విలువైన 4 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇండోనేషియాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీలో ఎగిసిన మంటల్లో చిక్కుకొని 5గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ గర్భిణి ఉన్నట్లు గుర్తించారు. ప్రాణభయంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు సముద్రంలోకి దూకేశారు. ఈ ఘటనలో 18 మంది గల్లంతయ్యారు. ఇండోనేషియాలోని తలౌడ్ నుంచి ఉత్తర సులవేసి ప్రావిన్స్ రాజధాని మనాడోకు కేఎం బార్సలీలోని 5 ఫెర్రీ బయలుదేరింది. అది సులవేసి ద్వీపం వద్దకు చేరుకున్నాక అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆహాకారాలు చేస్తూ నీటిలో దూకేశారు.
చైనాలోని టైఫూన్ వైఫా బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో చైనాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హాంకాంగ్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. టైఫూన్ ప్రభావంతో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించారు. టైఫూన్ తుఫాను సృష్టించిన బీభత్సానికి వందల వృక్షాలు నేలకూరిగాయి. సుమారు 400కు పైగా భవనాలు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు ఉప్పొంగిన వరద విలయానికి 203 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 562 మంది గాయపడ్డారు. దక్షిణ బలూచిస్తాన్, సింధ్, ఇస్లామాబాద్ సహా పలు చోట్ల వరదలు బీభత్సం సృష్టించాయి. ఇళ్లు నేలకూలాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలలో కొన్ని రోజుల పాటు చెరువులు, నదులు సహజనీతి ప్రవాహాలలో స్నానం చేయడం, ఈత కొట్టడాన్ని పాక్ ప్రభుత్వం నిషేధించింది. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యా తీరంలో 7.4 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. దీంతో కంచట్కా ద్వీపకల్పానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు వెల్లడి కాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచనలు జారీ చేశారు. ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ కోల్డ్ ప్లేలో తన సహోద్యోగినితో సన్నిహితంగా మెలుగుతూ ఆమెను ముద్దు పెట్టుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఆస్ట్రానమర్ సీఈఓ ఆండీ బిరాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తాను కంపెనీని వీడుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. కంపెనీ హెచ్ఆర్ విభాగంలోని చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబోట్ను ఆలింగనం చేసుకుని ముద్దాడాడు. ఈ దృశ్యం ఫాక్స్బర్గ్ గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్ ప్లే కాన్సర్ట్లో చోటు చేసుకుంది. అది కాస్త కెమెరా కంటికి చిక్కింది. దీంతో వెంటనే ఇద్దరు విడిపోయి దాక్కున్నారు. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఆస్ట్రానమర్ సీఈఓ వ్యవహారం కంపెనీకి తలవంపులుగా మారింది. దీంతో సీఈఓ ఆండీ బిరాన్ను సస్పెండ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆండీ బిరాన్ తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించగా దాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలో పెను విమాన ప్రమాదం తప్పింది. గాలిలో ఉండగా లాస్ ఏంజల్స్ అట్లాంటా బోయింగ్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి మంటలను అదుపు చేశారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతుంది. యూపీఐ పేమెంట్స్ లో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. భారత్లో ప్రతి నెల 1800 కోట్ల రూపాయలకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్లో 24.03 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. మొత్తం 18.39 బిలియన్ లావాదేవీలు నమోదైనట్లు ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించింది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే గాయంతో హర్షదీప్ స్క్వాడ్ నుంచి తప్పుకోగా తాజాగా ఆకాష్ దీప్ గాయంతో 4వ టెస్టుకు దూరం కానున్నట్లుగా తెలుస్తోంది. లార్డ్స్ టెస్టులో హిప్ ఇంజరీతో బాధపడ్డ అతడు చికిత్స పొందుతున్నట్లుగా తెలిసింది. మరోవైపు బౌలర్ హర్షదీప్ సింగ్కు గాయం కావడంతో అన్షుల్ కాంబోజ్కు ఛాన్స్ దక్కింది. ఇటీవల దేశవాళీ క్రికెట్లో అదరగొట్టాడు అన్షుల్ కాంబోజ్. ఇప్పటికే ఇంగ్లాండ్ లయన్స్తో భారత్ ఏ జట్టు తరఫున ఆడాడు. 2వ అనధికార టెస్టుల్లో 5 వికెట్లు తీశాడు. ఒక హాఫ్ సెంచరీ కూడా తీశాడు. టైలెండర్ బ్యాటింగ్కు వచ్చి విలువైన పరుగులు చేయగల సమర్థత అన్షుల్కు ఉండటంతో అతడితో హర్షదీప్ స్థానం భర్తీ చేసేందుకు మొగ్గు చూపారు టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్. పహల్గామ్ ఉగ్ర దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ పట్ల బీసీసీఐ మరింత కఠిన వైఖరిని అవలంబిస్తుంది. ఇప్పటిదాకా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్ పాక్ జట్లు ఆడాయి. అయితే పహల్గామ్ దాడి తర్వాత పాక్తో ఏ వేదికపైన ఆడేది లేదు అని బీసీసీఐ పలుమార్లు స్పష్టం చేసింది. మాజీ క్రికెటర్లు కూడా దాయాదితో ఎలాంటి సంబంధాలు వద్దు అని గట్టిగా చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లోనూ భారత్ పాక్ మ్యాచ్ రద్దయింది. శిఖర్ ధావన్, హర్భజన్, యువరాజ్ సింగ్ ఇలా మాజీలు ఆ దేశంతో ఆడబోము అని తెగేసి చెప్పడంతో నిర్వాహకులు మ్యాచ్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రభావం ఆసియా కప్ మీద కూడా పడే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.